మరి కొన్ని రోజుల్లో 2025 ముగిసిపోతుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. అసలు విషయానికి వస్తే ఈ సంవత్సరం చాలా సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే ఈ సంవత్సరం ఏ సినిమా కూడా 1000 కోట్ల రూపాయల క్లబ్ లోకి అయితే చేరలేదు. కానీ 500+ కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిన చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ లిస్ట్ లో అసలు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఈ సంవత్సరం తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ అంటే పవన్ కళ్యాణ్ ఓజీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మూవీ 320 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ సంవత్సరం తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 2025లో 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాలు ఏవో చెప్తాను. అంతకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన మూవీల్లో నెంబర్ 1 చావా. విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన్న ఇద్దరు యాక్ట్ చేసిన మూవీ చావా ఈ సంవత్సరం రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 807 కోట్లు వసూలు చేసింది. ఇక నెంబర్ 2 సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ. ఈ కూలీ మూవీ టేకింగ్ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ డైరెక్టర్. ఇక నెంబర్ 3 సయారా. ఈ సంవత్సరం భారీ విజయం సాధించిన బాలీవుడ్ మూవీ సయారా. ఈ మూవీ కూడా 500 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక నెంబర్ 4 కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ దాదాపు 900 కోట్ల రూపాయలు వసూలునైతే సాధించింది. ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా కూడా ఇదే. ఇక నెంబర్ 5 దురంధర్. 2 వారాల్లో 400 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇప్పటికే 500 కోట్లు దాటింది. ఇందులో రణ్వీర్ సింగ్ యాక్టింగ్ చేశాడు. సూపర్ హిట్ గా అయింది మూవీ అయితే.